ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫిజియోథెరపిస్ట్ను మీరు ఖచ్చితంగా ఆర్సీబీ టీంలో చూసే ఉంటారు. క్రికెట్ గ్రౌండ్లో ఎవరైనా ప్లేయర్ గాయపడితే చాలు ఒక పెద్ద మెడికల్ కిట్ వేసుకొని గ్రౌండ్లోకి పరుగు పరుగున రావడం మనందరం చూసాం. ఈమె పేరే ఎమిలీ. చూసేందుకు చాలా సాధారణంగా కనిపించే ఆమె నవ్వు వెనుక ఒక పెద్ద కన్నీటి సముద్రమే దాగి ఉంది. ఆమె జీవితం గురించి వింటే నిజంగా ఒక ఎమోషనల్ సినిమా కథను చూసినట్లే ఉంటుంది. చిన్నప్పుడే అనాథగా మారిపోయి పొట్టకూటి కోసం లైబ్రరీలో పనిచేసి ఓ క్రికెట్ అకాడమీలో స్వీపర్గా గొడ్డు చాకిరి చేసి భర్త వదిలేస్తే ఇద్దరు పిల్లల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఒక అద్భుతమైన తల్లి నిజ జీవిత కథ ఇది. మహిళలు చాలా బలహీనులు, వాళ్ళు ఒంటరిగా కుటుంబాన్ని ఏమాత్రం నెట్టుకు రాలేరు అని చులకనగా కామెంట్స్ చేసే వాళ్లకు ఎమిలీ జీవితం ఒక బలమైన సమాధానం. ఆమె జీవిత ప్రయాణం పూల పాన్పు కాదు, ముళ్ళ కిరీటం అనే చెప్పాలి. ఊహ తెలియని చిన్న వయసులోనే కన్న తల్లిదండ్రులను కోల్పోయింది ఎమిలీ. అక్కున చేర్చుకునే నాదుడే లేడు, కన్నీళ్లు తుడుస్తూ ధైర్యం చెప్పే బంధువులు కూడా లేరు. ఆ చిన్న వయసులోనే జీవితం అనే మహా సంగ్రమాన్ని ఆమె ఒంటరిగానే మొదలుపెట్టింది. ఎలాగైనా చదువుకోవాలనే ఆశ ఆమె మనసులో బలంగా ఉంది, కానీ జేబులో కనీసం చిల్లి గవ్వ కూడా లేదు. అందుకే ఓవైపు లైబ్రరీలో చిన్న చిన్న పనులు చేస్తూనే చదువుకోవడం మొదలుపెట్టింది. తన ఆకలి తీర్చుకోవడం కోసం ఒక క్రికెట్ అకాడమీలో స్వీపర్గా కూడా పనిచేసింది. రోజు చీపురు పట్టి గ్రౌండ్ అంతా శుభ్రం చేసేది. సరిగ్గా ఆ అకాడమీలోనే ఆమె జీవితం ఒక ఊహించని మలుపు తిరిగింది. ఆ అకాడమీకి వచ్చే మహిళా ఫిజిషియన్లను ఎమిలీ రోజు చాలా ఆసక్తిగా గమనించేది. వాళ్లకు అక్కడ దక్కుతున్న గౌరవం, వాళ్ళ స్థానం ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. తాను కూడా ఒక ఫిజియో కావాలని కలలు కంది. ఆ క్షణమే ఆమె జీవితానికి పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు, మరెన్నో అవమానాలు ఎదుర్కొంది. కొన్నిసార్లు కడుపు నిండా భోజనం దొరక్క ఆకలితోనే నిద్రపోయేది. అయినా తన సంకల్ప బలాన్ని మాత్రం ఏ రోజు వదులుకోలేదు. ఎంతో కష్టపడి చదివి ఒక మంచి ఫిజియోథెరపిస్ట్గా ఎదిగింది. ఒకప్పుడు ఏ గ్రౌండ్లో అయితే చెత్త ఊడ్చిందో అదే గ్రౌండ్లో అడుగుపెట్టే స్థాయికి చేరుకుంది. జీవితంలో ఇక స్థిరపడింది అనుకునే లోపే విధి ఆమెతో మరోసారి క్రూరంగా ఆడుకుంది. ఆమెకు పెళ్లి జరిగింది, ఇద్దరు అందమైన పిల్లలు పుట్టారు. జీవితం ఆనందంగా సాగుతోంది అనుకునే సమయంలోనే ఆమె భర్త మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగి వచ్చి వేధించడం మొదలుపెట్టాడు. చివరికి ఆ తాగుడుకు బానిసై భార్య పిల్లలను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఒక అనాథగా పడిన కష్టాలు ఒక ఎత్తైతే ఇప్పుడు ఇద్దరు పిల్లలతో ఒంటరిగా మిగిలిపోయిన ఆమెను తీవ్రంగా కలిచిపోయేసింది. ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకుంది. తన కష్టాన్ని దిగమింగుకొని తన జీవితం నాశనమైనా పర్వాలేదు, తన పిల్లల భవిష్యత్తు కోసం మళ్ళీ పోరాటం స్టార్ట్ చేసింది. ఒక తల్లిగా తన పిల్లల ఆకలి తీర్చడం కోసం, వాళ్లకు మంచి జీవితం ఇవ్వడం కోసం పగలు రాత్రి కష్టపడడం మొదలుపెట్టింది. సరిగ్గా ఆ కష్ట సమయంలోనే జోష్ హాజిల్వుడ్ అనే జీవితంలోకి ఒక దేవుడిలా వచ్చాడు. ఆమెలోని అద్భుతమైన టాలెంట్ను హాజిల్వుడ్ గుర్తించాడు. ఆమె కన్నీటి కథను, ఆమె పడుతున్న కష్టాన్ని దగ్గరుండి చూశాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఎమిలీ గురించి ఆర్సీబీ మేనేజ్మెంట్కు చెప్పాడు. ఆమె స్ట్రగుల్ స్టోరీ విన్న ఆర్సీబీ యాజమాన్యం ఆ తర్వాతి సీజన్లో వెంటనే ఆమెను తమ ఫిజియో టీంలోకి ఆహ్వానించింది. హాజిల్వుడ్ చేసిన ఆ చిన్న సాయం ఎమిలీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అందుకే హాజిల్వుడ్ మీద అభిమానులకు ఇప్పుడు గౌరవం మరింత పెరిగిపోయింది. ఈ రోజు ఎమిలీ ఒక అద్భుతమైన స్థాయిలో నిలబడింది. ఎవరైతే ఆమెను అనాథ అని, దిక్కులేనిది అని జాలిగా చూశారో వాళ్ల ముందే తలెత్తుకొని బతుకుతోంది. చేతి నిండా సంపాదిస్తూ తన ఇద్దరు పిల్లలను చాలా గర్వంగా పెంచుకుంటోంది. తన కాళ్లపై తాను నిలబడిన ఎమిలీ ఇప్పుడు ఆర్సీబీ టీంలో ఒక ఫిజియోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.